Hello everyone, welcome to the ASPLM channel. Please subscribe to the ASPLM channel and please increase this channel and మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి ఛానల్ని అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కంటిన్యూ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. ఎస్, మీరు చూస్తున్నారు కదా గోవా కంటిన్యూషన్ బ్లాగ్. చాలా వీడియోస్ నేను ఎడిట్ చేయకుండా అట్లా వదిలేసి పక్కన పెట్టేసినాను. షిరిడి వెళ్ళడం జరిగింది, అవి కూడా అట్లా ఉండిపోయినాయి. సో అందుకని వీకెండ్ దొరికింది కదా అని చెప్పేసి ఈ బ్లాగ్ ఎడిట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ రోజు వచ్చేసి లైక్ మా యానివర్సరీ తర్వాత రోజు అనమాట, December 2nd. సో December 2nd రోజు నేను మొత్తం గోవా ట్రిప్కి మ్యాక్సిమం మ్యాచింగ్ కలర్సే సెట్ చేయడం జరిగింది. భవిత్కి నాకు తేజకి నాకు కావాలని సెట్ చేసిన, భవిత్కి ఆటోమేటిక్గా అట్లా అయిపోయింది అన్నమాట. సో మేము ఇక్కడ స్టేజ్ కనిపిస్తున్నాయి కదా, సమ్ హట్స్ టైప్లో బీచ్ దగ్గర వ్యూలో ఉన్నాం కదా మేము సౌత్ గోవాలో. సో అక్కడే ఉన్నామన్నమాట. అక్కడ నుంచి రెడీ అయిపోయి లైక్ రెడీ ఇన్ ద సెన్స్ లైక్ నార్మల్ ఎర్లీ మార్నింగే తేజ నేను బ్లూ కలర్ అవుట్ఫిట్లో ఇద్దరికి మ్యాచ్ అయ్యేటట్టు నేను ఒక ఫ్రాక్ అండ్ తనకి టీషర్ట్ తీసుకున్నాను అనమాట. సో దాని గురించి ఫొటోస్ తీసుకోవడానికి బీచ్ సైడ్ ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయి బీచ్ సైడ్కి వెళ్ళినాము. పక్కనే బీచ్, లైక్ జస్ట్ ఒక 50 meters ఉంటుంది అంతే. సో అక్కడికి వెళ్ళి నేను కొన్ని రీల్స్ చేయడం జరిగింది అండ్ ఆల్సో కొన్ని ఫొటోస్ తీసుకున్నాను అన్నమాట. సో ఫొటోస్ తీసుకున్నాక రీల్స్ చేసేసినాక మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ అయిపోయినాం, లైక్ అక్కడి నుంచి వచ్చేసినాం అనమాట. అక్కడి నుంచి వచ్చేసి మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాము. ఫస్ట్ ఆ పని కానిచ్చేసినాం అన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక్కడ అంటే 2 days నుంచి ఇక్కడే తినడంతో సో అలవాటు పడిపోయినాము. లైక్ మంచిగా ఉంది కదా, ఇంకా వేరే దిక్కనికి వెళ్తే లైక్ బాగుంటుందో లేదో మనం చెప్పలేము, ఎందుకంటే బయట ప్లేసెస్కి వెళ్ళినప్పుడు సో ఫుడ్ గురించి చాలా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. సో దానివల్ల సేమ్ ప్లేస్కి వెళ్ళడం జరిగింది అండ్ తట్టు మాకు దగ్గరలో ఉంది కాబట్టి సో వెంటనే ఎండ చాలా ఎక్కువ ఉంది గోవాలో ఆ టైంలో. సో అందువల్ల మేము పక్కనే ఉన్నదానికి ప్రిఫర్ చేసినాం అన్నమాట. నేను చెప్పినా కదా భవిత్ది కూడా బ్లూ అనమాట. సో వాడు ఫస్ట్ డే బాగానే తిన్నాడు కానీ నెక్స్ట్ తర్వాత డేస్ తినలేదన్నమాట. లైక్ ఏదో ఒక్క పూటలో తినేవాడు, లైక్ టిఫిన్ తింటే లంచ్ స్కిప్ చేసేవాడు, లేదంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి లంచ్ తినేవాడు, అట్లా అయ్యేదన్నమాట. సో బట్ అంత ఇబ్బంది అయితే ఎప్పుడు పడలేదు గోవా ట్రిప్లో. టోటల్ ట్రిప్లో అసలు ఇబ్బంది అనిపించలేదు. లైక్ అండ్ ఆ బ్రేక్ఫాస్ట్ చేసేసాక రూమ్కి వెళ్ళి చెక్అవుట్ చేసేసాము మొత్తానికి. ఇంకా చెక్అవుట్ చేసేసి మేము డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను నేను, ఎందుకంటే ఐ వోర్ ఫ్రాక్ కాబట్టి నేను వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నాము, లైక్ నార్త్ గోవాకి స్టార్ట్ అయిపోయినాం అన్నమాట. సో అందువల్ల మధ్యలో ఆగిండే పెట్రోల్ కోసమని క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఈ క్యాబ్స్కే అయిపోయినాయి అనుకోండి 4000 క్యాబ్ అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి. సో క్యాబ్ బుక్ చేసుకొని క్యాబ్ పైన నార్త్ గోవా వచ్చేసినాము. నార్త్ గోవా వచ్చేసిన వెంటనే స్టే చూసుకున్నాము. ఆల్రెడీ స్టే మాట్లాడుకుండే తేజ వాళ్ళు వెళ్ళినప్పుడు ముందు ఎట్లా తీసుకున్నారో అట్లా ఇప్పుడు కలిపి తీసుకున్నాం అనమాట. ఇప్పుడు వరకు కొంచెం ఎంజాయ్ చేసినాం కదా స్టే బీచ్ పక్కన, ఇప్పుడు అట్లా కాదు అపార్ట్మెంట్ లాగా తీసుకున్నాం అనమాట. సో నార్త్ గోవా వెళ్ళే దారిలో ఈ ఫ్లైఓవర్ లైక్ బ్రిడ్జ్ ఉందన్నమాట, చాలా బాగుంది. సో అందువల్ల షూట్ చేసినా అనమాట. సో దాని తర్వాత ఆ స్టేకి వెళ్ళిపోయి కొంచెంసేపు ఫ్రెష్ అయ్యి వెంటనే మేము స్టార్ట్ అయిపోయినాము మళ్ళీ, లైక్ గేమ్స్కైనా ఎక్కడికైనా వెళ్దాము అని చెప్పేసి. సో చూసేయండి మొత్తం బ్లాగ్. నేను కొంచెం మ్యూజిక్ యాడ్ చేసి యాజ్ యూజువల్ వీడియో విత్ సౌండ్స్ పెడదామని అనుకుంటున్నాను, బికాజ్ అవన్నీ గేమ్స్ కాబట్టి నేను మాట్లాడింది ఏమి ఉండదు కదా. సో ఆ గేమ్స్కి వచ్చేసి ప్రైస్ సమ్ 1500 ఛార్జ్ చేసినారు. లైక్ మేము పారాసైలింగ్ ఏంటంటే అక్కడికి లోపలికి వెళ్ళినాక మళ్ళీ 500 ఛార్జ్ చేస్తున్నారు, బికాజ్ ఆఫ్ మనకి ఏమైనా మునగాలి అనుకుంటే లైక్ వాటర్లో చేయాలనుకుంటే ఓన్లీ పారాసైలింగ్ అంటే నార్మల్ ఈ ప్యాకేజ్లోనే వస్తుంది విత్ 1100. ఆఫ్టర్ దట్ అక్కడికి వెళ్ళినాక మీకు డిప్స్ కావాలి అనుకుంటే ఆ డిప్స్ చేయడానికి 500 ఛార్జ్ అనమాట పర్ పర్సన్. సో డిప్స్ కూడా చేసినాము మేము ఎక్స్ట్రా ఛార్జ్ చేసి తేజకి నాకు.
1000 అయింది అక్కడ డిప్స్ చేయడానికి. అండ్ ఇక్కడ నార్మల్గా అయితే ప్యాకేజ్ వచ్చేసి 1100 పర్ పర్సన్ అనమాట. సో అట్లా తీసుకున్నాము. దాంట్లోనే పారాసైలింగ్ అండ్ జెట్ స్కై అండ్ ఇంకొకటి స్పీడ్ బోట్ అనమాట. ఈ 3 వచ్చినాయి. సో అక్కడికి వెళ్ళాక మొత్తం అట్లా గేమ్స్ ఆడుకుని మళ్ళీ మేము అప్పుడు కూడా షాక్స్లోనే తినడం జరిగింది. షాక్స్లోనే ఎందుకంటే ఇంకొక డే ఉంది ఎందుకులే అని చెప్పేసి షాక్స్లోనే తిన్నామన్నమాట. సో మొత్తం వీడియో చూసేసేయండి స్కిప్ చేయకుండా. నార్త్ గోవాలో మేము మొత్తం లైక్ షాక్స్లో తిన్నది వేరే వీడియో చేస్తాను. ఓన్లీ గేమ్స్ వరకు ఈ వీడియో కంటిన్యూ చేస్తాను అనమాట. సో విత్ సౌండ్సే పెట్టేస్తున్నాను, మీరే చూసేయండి. ఇది మేము ఉండే స్టే అన్నమాట. ఈ స్టే మంచిగా ఉంది, లైక్ స్టవ్ ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. లైక్ మంచిగా లైక్ డ్రింక్ చేసి అట్లా చేస్తారు కదా, అట్లా ఎంజాయ్ చేసే వాళ్ళకి ఈ స్టే మంచిగా ఉంటుంది అనమాట. కిచెన్ ఉంది, కిచెన్లో మంచిగా మనకి అన్నీ కావాల్సినవన్నీ పెట్టినాడు వాడు. అండ్ ఈ స్టే ఎంతో కూడా కాదు, 3000 అంతే. 3000 అంటే చాలా రీజనబుల్, నాకంటే మంచిగా అనిపించింది. ఫ్రిడ్జ్ ఉంది, ఓవెన్ ఉంది, స్టవ్ ఉంది, ఇంకేం కావాలి చెప్పండి. మనకి ఏమన్నా కావాలన్నా వండుకోవచ్చు అన్న మొత్తం బాల్కనీలో. అండ్ మనకి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా అవైలబుల్గా ఉందన్నమాట. సో అన్నీ మంచిగా చేయడానికి, బట్ మేము స్విమ్మింగ్ గట్రా ఇవేం చేయలేదు బికాజ్ మాకు అంత టైం కూడా లేదు. సో ఎంజాయ్ చేయడానికి అయితే మంచిగానే ఉంది, లైక్ అపార్ట్మెంట్ స్టే అనమాట. సో ఓకే అన్నమాట, మంచిగానే అనిపించింది నాకైతే. సో రూమ్ కూడా చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది, వాష్రూమ్స్ కూడా క్లీన్ అండ్ నీట్ ఉన్నాయి. సో మేమిద్దరం కలిపి ఉంటున్నాం కాబట్టి లైక్ 3000 చాలా రీజనబుల్ అనిపించింది. సో నెక్స్ట్ వ్లాగ్స్లో చూసేయండి.
మీ అన్న పెడతారా అమ్మ అన్న పెట్టినారా చిలక తిని రెడీ